వెల్కమ్ టు జెట్ న్యూస్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి చాలామంది నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఇదే పార్టీలో అంటే ఓడిపోయిన పార్టీలో కొనసాగటం భారంగా అనిపించినటువంటి కొంతమంది నేతలు తెలుగుదేశాన్ని ఆశ్రయించారు. అయితే తెలుగుదేశాన్ని ఆశ్రయించడానికి సిద్ధమైన వారిలో కొంతమందినైతే చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పార్టీలో జాయిన్ అయిపోయారు. మరి ఇంకొంతమంది అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అయితే వీరంతా కూడా వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ జాబితాలో మనం చూస్తే రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ వీరు రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి రాజీనామా చేసేశారు. మరి తెలుగుదేశం పార్టీలో మరొక పదవి ఆశిస్తున్నారు. మరి వీరంతా కూడా ప్రస్తుతానికి ఉసూరుమంటూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎమ్మెల్సీలు కూడా పోతుల సునీత, బల్లి చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి, ఇంకొక జయమంగళ వెంకటరమణ వీరి ముగ్గురిలో కూడా పార్టీకి వైసీపీకి రాజీనామాలు చేసినటువంటి ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే టీడీపీలో జాయిన్ అయ్యారు. జయమంగళ వెంకటరమణ మాత్రం టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత మాత్రం ఇంకా పార్టీలో జాయిన్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికే పోతుల సునీత విషయంలో అయితే గనక టీడీపీ నేతలైతేనేమి, స్థానికంగా ఉన్నటువంటి నేతలు, అలాగే పార్టీలోని చాలామంది పోతుల సునీత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే పోతుల సునీత భాష, ఆమె వ్యవహరించిన తీరు గతంలో వైసీపీలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అలాగే వారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆమె కొన్ని డెరోగేటరీ కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్ ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి ఆ కామెంట్స్ ఎంత హీనంగా, నీచంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఆమె రాక అనేది పార్టీలోకి రావడం ఎందుకు ఆగిపోయింది అనేటటువంటిది అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె భవిష్యత్తులో కూడా ఏదైతే అర్జెంటుగా వైసీపీకి రాజీనామా చేసేశారు, కానీ మరి టీడీపీలో మాత్రం ద్వారాలు ఆమెకు తెరుచుకోలేదు. గతంలో కూడా ఆమెకు తెలుగుదేశం పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చారు. మరి ఆమెను ఎమ్మెల్సీ చేసేశారు. మరి చీరాల టీడీపీ నుంచి శాసనసభ అభ్యర్థిత్వాన్ని కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. మరి అయినా కూడా పార్టీ భరాయిస్తూనే వచ్చింది. మరి వెంటనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిపోయారు. మరి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పోతుల సునీత విషయంలో మాత్రం పార్టీ శ్రేణులు ఎందుకో అనే దానికంటే కూడా ఆమెను రానివ్వడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇంకొక బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇతర విషయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో పదవుల పందేరం జరుగుతోంది. భారీగా కూటమి మొత్తానికి కలిపి 164 సీట్లు వచ్చాయి. కాబట్టి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఇతరత్ర పార్టీ పదవులు అయితేనేమి, ఇతరత్ర ఏదైతే చట్టసభల్లో పోస్టులు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అధికార పార్టీకి సంబంధించి. ఈ 3 పార్టీలు పంచుకున్నా కూడా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏదో ఒక పోస్టు ఇవ్వచ్చు. కానీ వీరి విషయంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. అంటే కొంతమందికి పదవులు ఇస్తుంటే మిగిలిన వారికి అందరికీ కూడా పదవులు ఇవ్వకపోతున్నప్పటికీ వైసీపీ నుంచి వచ్చి ప్రయోజనం ఏంటి? ఏదైతే తాత్కాలికంగానో లేదంటే అత్యవసరంగానో ఆ పార్టీ నుంచి బయట పెడితే తమపై కూడా ఏదైతే వైసీపీ మీద ఉన్నటువంటి దురభిప్రాయం తమపై నుంచి తొలగిపోతుందనేటటువంటి ఆశతోనో ఇంకొకటి ఏదో లాభించో ఏదైతే ఆశించో వీరందరూ కూడా ఈ విధంగా బయటకు వచ్చి ఈ రోజున టీడీపీలో పదవుల కోసం మోరలెత్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే మరికొంతమంది నేతలకైతే ఇంతవరకు ద్వారాలే తెరుచుకోలేదు. మరోవైపు తెలుగుదేశం అధిష్టానం దీవెనలైతేనేమి, వారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం వైసీపీకి అయితే రాజీనామాలు చేసి క్యూలో ఉన్నారు. ఇలా చాలామంది నేతలు ఉన్నారు. వారందరికీ కూడా కొంతమందిని తూతూ మంత్రంగా పార్టీలో చేర్చుకున్నా కూడా వారిని అందరినీ కూడా ప్రస్తుతానికి అలా ఉంచేశారు. వారికి ఎటువంటి పదవులు ఇవ్వడానికి కూడా స్థానిక నేతలు అంగీకారం లేకుండా వారికి ఎటువంటి పదవులు పార్టీలో ఇవ్వడానికి అవకాశాలు లేక, వారిని ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వారిని నచ్చచెప్పలేక
ఇటువంటి సందిగ్ధంలో టీడీపీ ఉంటే ఇటువైపు పార్టీలో చేరిన వారంతా కూడా ఉసూరుమంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కింది స్థాయి నేతలైతే ఏదో పార్టీలో అధికార పార్టీలో జాయిన్ అయ్యి చిన్నా చితగా పనులు చేసుకుంటూ పోతున్నారు. మరి ఈ కింది స్థాయి నేతల పరిస్థితి ఇలా ఉంటే పై స్థాయిలో ఏదంటే ఎమ్మెల్సీలు అలాగే రాజ్యసభ సభ్యులు ఈ విధంగా ఈ స్థాయి వ్యక్తులు లేకపోతే వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు వీరందరినీ కూడా కేటగిరైజ్ చేసి చూస్తే కొంతమందికి మాత్రం ఎందుకో టీడీపీ అధిష్టానం దీవెనలు ఆశీస్సులు ఇంకా లభించక ఉసూరుమంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో మనకి ఇప్పుడు కనిపిస్తోంది.